హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజిత ఎర్దరెటుషి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్కి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే తెలంగాణ స్పెషల్ సర్వపిండి సొరకాయతో కలిపి ఎలా తయారు చేసుకోవాలో మీరైతే ఈ వీడియోలో పూర్తిగా చూసేసేయండి ఫ్రెండ్స్. చూసిన వెంటనే ఈ రెసిపీని అయితే మస్ట్ అండ్ షుడ్ మీ ఇంట్లో అయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాము ఫ్రెండ్స్. దీనికైతే ఉడకబెట్టిన శనగపప్పు, నువ్వులు, వేయించిన పల్లీలు, కొత్తిమీర అండ్ ఆనియన్స్, పాక్ అండ్ కొత్తిమీరని అయితే తీసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్లో మనమైతే ఒక 2-3 మిరపకాయలను వేసి అందులోనే జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని వాటిని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక సొరకాయని ముక్కలుగా కట్ చేసి వాటిని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత కప్పుల బియ్యం పిండిని తీసుకొని అందులో నువ్వులను, మనము ముందుగానే వేయించుకున్న శనగలను, శనగపప్పుని వీటన్నింటిని అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తరువాత కరివేపాకు, కొత్తిమీరని, ఆ తర్వాత అందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అందులో అదేవిధంగా మనం ముందుగానే మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఉన్న ఈ సొరకాయనైతే పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2-3 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకొని వీటన్నింటినీ మెత్తగా అయితే పేస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఎంత మెత్తగా అయితే కలుపుకుంటామో దాన్ని బట్టే అదనేది చాలా టేస్టీగా సర్వపిండి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే అందులో లైట్గా లిటిల్ బిట్ వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది వేసుకోవడం వల్ల ఇది మొత్తం మెత్తగా పెడుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము ఇందులో కావాలనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఘీని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేకపోతే మనం పెనం మీద అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెనంనైతే తీసుకొని దాని మీద ఆయిల్ పోసేసి ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా రౌండ్గా ముద్దలాగా తీసుకొని ఆ పెనం మీద అయితే మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ సర్వపిండిని అయితే పెద్దదిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా యాస్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే అందరూ సర్వపిండిని బియ్యం పిండితోటే చేసుకుంటారు ఫ్రెండ్స్. కానీ మనం ఇందులో సొరకాయ కలపడం వలన ఇది అనేది మన హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీ వీక్లీ 2-3 టైమ్స్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే చేసుకుంటున్నాను యాజ్ టీస్గా మీరు కూడా అదే కంటెంట్స్ తోటి అదే క్వాంటిటీలో చేసుకోండి ఫ్రెండ్స్. మనం అనేది ఈ సర్వపిండి తయారు చేసేటప్పుడు గ్యాస్ని సిమ్లోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వలన సర్వపిండి అనేది కింది భాగాన మాడిపోకుండా, కాలిపోకుండా మనకు కావలసిన టేస్టీతో రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది రెయిన్ సీజన్ కాబట్టి సాయంత్రం పూట ఇలా వేడివేడిగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళనైతే హ్యాపీగా చేసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియో చూసినప్పుడు స్టార్టింగ్లోనే మీరు లైక్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇదే విధంగా నేను ఇంకొక సర్వపిండిని అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. నాకు 2 కప్పుల బియ్యం పిండితో 8 సర్వపిండిలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా తక్కువ క్వాంటిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిపీని చేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో అయితే ఎవరికైతే సర్వపిండి చేయడం రాదో వాళ్ళకైతే షేర్ చేసేయండి. అండ్ 5 నిమిషాల్లో చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే మనం చాలా చక్కగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని సాయంత్రం పూట అయితే తినేయచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ నేను చేసిన ఈ క్వాంటిటీలో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.
ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.